ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఒక వరుడు వధువుకి ఎదురు కట్నం ఇచ్చి మరీ తనను పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న ఒక్క 5 నిమిషాల్లోనే పెళ్లి మండపంలో అమ్మాయి కనిపించకుండా పోయింది. అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే, ఇది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న సంఘటన. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి చాలా నచ్చింది. నచ్చిన వెంటనే నాకు ఎలాగైనా సరే నాకు కొంచెం డబ్బులు కావాలి, నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అంటే నేనే ఎదురు కట్నం ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఇంకా కుటుంబ సభ్యులు కూడా చాలా అందమైన వైఫ్ని జీవితంలోకి వస్తుంది అని చెప్పేసి అనగానే తనకున్న 3 ఎకరాల భూమిని అమ్మేసి మరి ఆ అమ్మాయికి నగలు అదేవిధంగా శారీస్ చాలా వరకు కొనిచ్చడం జరిగింది. దాని తర్వాత పెళ్ళైపోయింది. పెళ్ళి చేసుకున్న ఒక 3 ముళ్ళు వేసిన ఒక్క 5 నిమిషాలలోనే అమ్మాయి ఆ పెళ్లి మండపంలో కనిపించట్లేదు. ఇంకా అబ్బాయి చాలా కంగారు పడిపోయాడు. అదేంటి, ఇప్పటిదాకా నా పక్కనే ఉంది కదా, ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి దాదాపుగా కొన్ని గంటల పాటు వెతికిన తర్వాత ఎక్కడ ఆచూకీ తెలియకపోయేసరికి ఇమీడియట్గా వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని అసలు ఏం జరిగింది అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అవన్నీ వెతికే ప్రయత్నము కొనసాగిస్తున్నారు అన్నట్టు. అంటే ఇక్కడ చూసేసుకుంటే ఒకవేళ ఆ అమ్మాయి కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయిందా అంటే ఇది మొత్తం కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఉన్న ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అనే దానిపైన మనము ఒకసారి లోతుగా వెళ్ళేసి మనం పరిశీలిస్తే కనుక, ముందు ఒకవేళ తను గనక ఈ అబ్బాయి కంటే ముందు ఎవరినైనా లవ్ చేసి ఉండి ఇతను ఇచ్చిన గోల్డ్తో అదేవిధంగా ఇతను ఏదైతే ఇచ్చాడో పెళ్లి కోసం అని చెప్పేసి మంచి మంచి శారీస్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయింది అని అంటే ఖచ్చితంగా వాటినన్నింటినీ కూడా ఆవిడ దొరికితే ఇమీడియట్గా ఇతనికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. తన పైన కూడా చీటింగ్ కేసు పెట్టడం కానివ్వండి, లేదు అనుకుంటే ఈ కొన్ని సెక్షన్స్ అన్నీ అట్రాక్ట్ అవుతాయి, ఆవిడని జైలుకు పంపించడం అనేది జరుగుతుంది. లేదు నేను నాకు భయం వేసింది, లేదు అంటే నేను కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది, నాకు ఇలా జరిగిందని సమ్ రీజన్స్ చెప్పేసి నేను నీతోనే కలిసి ఉంటాను అంటే మాత్రం ఖచ్చితంగా తను ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. స్టేట్మెంట్ ఇచ్చేసి నాకు అంటే కరెక్ట్ రీజన్ చెప్పాలి. దాంతోపాటు పోలీసులకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఆ అబ్బాయి ఒప్పుకుంటే అప్పుడు అతను ఆ అమ్మాయితో జీవించడానికి ఉంటుంది. లేదు ఇంకా ఎలాగైనా సరే ఈ అమ్మాయి తను వదిలించుకొని వెళ్ళిపోవాలి, ఎక్కడో హైడ్ అయిపోయింది అని చెప్పేసి అంటే ఇంకా పోలీసులు అవన్నీ మొత్తం స్ట్రేస్ చేసి తీసుకొచ్చేసి తన మీద ఇలా కేసులు ఫైల్ చేసేసి అడల్టరీ కింద కూడా చూపించేస్తూ ఆవిడను పనిష్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ అబ్బాయి కిందలో ఉండే లీగల్గా ఉండే రైట్స్ ఏంటంటే అంతమంది ముందు కూడా అతని పరువు అనేది, అతని కుటుంబం పరువు అనేది తీయడం జరిగింది. అంటే జస్ట్ పెళ్ళి అంటే 3 ముళ్ళు వేసిన ఒక్క 5 నిమిషాల్లోనే ఈ అబ్బాయికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. అది కూడా ఒంటి మీద ఉన్న మొత్తం నగలు అదేవిధంగా తనకిచ్చిన శారీస్ అన్నింటిని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ కుటుంబ పరువు పోయింది. కాబట్టి డెఫమేషన్ కేసు అనేది ఫైల్ చేసుకోవడానికి అతనికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఇక ఏదైతే ల్యాండ్ అమ్మేశాడో దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా తినకే కేటాయించాను, ఎదురు కట్నం ఇచ్చాను అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే ఒకప్పుడు ఉండేది కన్యాశుల్కం అని చెప్పేసి, అలాంటివన్నీ ఇప్పుడు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ అమ్మాయి అందంగా ఉంది, అంత బాగుంది అని చెప్పేసి ఈ అబ్బాయికి పెళ్ళవట్లేదనో లేకపోతే ఇంకేది పర్సనల్ రీజన్స్ మనకు తెలియదు, కానీ పాపము ఉన్న 3 ఎకరాల భూమిని కూడా అమ్మేసుకునేసరికి అమ్మాయి లేదు, భూమి లేదు, అసలు ఏమీ లేకుండా పోయింది. సో ఇవన్నీ కూడా అతను చూపించేస్తూ అప్పుడు అతను కేసు ఫైల్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ అమ్మాయి దొరికితే మాత్రం ఖచ్చితంగా డబ్బులు తీసేసుకోవడము, ఆ నగలు తీసేసుకోవడము ఏదో ఒకటి ఉంటుంది. ఇక దాంతోపాటు మ్యారేజ్ చేసుకొని ఇలా వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు అంటే అతను దీన్ని గ్రౌండ్ పాయింట్గా చూపించేసుకొని కూడా డివోర్స్ అప్లై చేసుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉండే అవకాశాలు ఉంటుంది. అంటే ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. అమ్మాయిలు ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అంటే పెళ్లి వరకు ఓకే 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 అంటున్నారు. పెళ్లి తర్వాత మొన్న రీసెంట్గా చూసుకుంటే కూడా ఒక అబ్బాయి పెళ్లి తాళి కట్టాడో లేదో ఎవరో ఒక అతను వచ్చేసాడు, అతన్ని కత్తితో పొడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏదైతే డ్రోన్ కెమెరా ఉంటుందో మొత్తం వెంటాడి మరి అతన్ని పట్టుకోవడం అనేది జరిగింది. అది మనం చూసాం. అంటే అమ్మాయిలకు వేరే రిలేషన్షిప్ ఉంటే అది దాంతో మీరు ట్రావెల్ అవ్వండి,
అంతేకాని వేరే వాళ్ళను అమాయకులను చూస్ చేసుకొని పెళ్లి చేసుకొని వాళ్ళ పరువు తీయడం కానివ్వండి, ఇలా వాళ్ళను ఇలా సొసైటీలో కొంచెం అంటే నువ్వేదో చేసావురా భయ్ అందుకని చెప్పేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, పెళ్లిలోనే నువ్వు నీ పెళ్ళాన్ని కాపాడుకోలేకపోయావు, ఇంకా నువ్వు జీవితంలో ఏం సాధిస్తావురా అని చెప్పేసి ఇలాంటి మాటలు వాళ్ళను కొంచెము ఎటూ వైపు తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే క్లారిటీ మెయింటైన్ చేస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ ఉండవు. ఇక అబ్బాయిలు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు మీరు బీజీ వెరిఫికేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా వరకు చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అంటే తన కుటుంబ నేపథ్యం ఏంటి, తన మెంటాలిటీ ఏంటి, తన ఫ్రెండ్స్ ఏంటి, తన సరౌండింగ్స్ ఏంటి, ఇవన్నీ పూర్తి స్థాయిలో తెలుసుకొని మన జీవితంలోకి వస్తే బాగుంటుందా బాగుండదా, మరి నేను ఇంత ఖర్చు పెట్టేసి నాకున్నదంతా కూడా అమ్మేసుకొని నేను తీసుకుంటున్నానని చెప్పేసి ఆ అబ్బాయి అలా ఎంక్వైరీ చేసుకుంటే బాగుండేదేమో. ఇక్కడ రీజన్ తెలియదు, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు, ఎందుకు ఇలా తాళి కట్టించుకుందో తెలియదు, పెళ్ళి అయిపోయిన 5 నిమిషాలకే ఎందుకు పెళ్ళొద్దు అనుకుందో తెలియదు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో మాత్రం పూర్తి సమాచారం వస్తే అప్పుడు ఆవిడ పైన ఎలాంటి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి, అప్పుడు తనకి ఎలాంటి పనిష్మెంట్ పడుతుంది అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది. కానీ ఇలాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే పెళ్లి కోసం ఆతృత పడే అబ్బాయిలు ఎవరైనా ఉంటే తస్మత్ జాగ్రత్త. అమ్మాయిల విషయంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకొని పెళ్లి చేసుకుంటే మీరు అంత సేఫ్. లేకపోతే ఇలాంటివి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లేదు అనుకుంటే వాళ్ళ లవర్ పెళ్లిలో ఎంటర్ అయినా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే నేను కొంతమంది గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది, కానీ అందరు ఇందులో నా గురించి అన్నారా అని చెప్పేసి మీరు అనుకోకూడదు. ఎందుకంటే నవే డేస్లో ఎక్కువగా జరుగుతున్నది ఇదే. అంటే ఎక్కువ కాలేజ్ డేస్లో కానివ్వండి, లేదు అనుకుంటే ఆఫీస్లో కానివ్వండి, కొలీగ్స్తో కానీ ఇలా కొన్ని రిలేషన్షిప్ కంటిన్యూ అయిపోయి అది ఇంట్లో చెప్పుకోలేక ఎలాగైనా సరే నాకు పెళ్ళి ఉంది, ఆ పెళ్లి సమయంలో నేను బయటకు వచ్చేస్తాను, అందరూ ఎవరి హడావుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు నన్ను ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో, అక్కడ నాకైతే కొంచెం స్కోప్ ఉంటుంది అని చెప్పేసి పేరెంట్స్ నమ్మించి ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి అబ్బాయిలు మీరు జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు మీ జీవిత భాగస్వామితో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే ఇలా పెళ్ళి అయిపోయిన 5 నిమిషాలకే పోలీసులు, కోర్టులు, ఆ అమ్మాయి మెంటల్ టెన్షను, డిప్రెషను ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకునే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. లేదు అంటే కొన్ని సందర్భాలలో పూర్తిగా ప్రాణాలే కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఎంట్రీ అవుతాయి. సో ఇలాంటివన్నీ చోటు చేసుకుంటే బీ కేర్ఫుల్, జాగ్రత్త. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.